ఇంకా ఉన్నావు అక్క? లైవ్లో ఉన్నానండి కృష్ణ గారు, ఇంకా ఉన్నాను. సో వాచ్ టైం పెంచుకోలేదా, సో అందుకని చెప్పి లైవ్లో ఇంకా ఉన్నాను. నువ్వు గ్రేట్ అక్క. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ. కంటిన్యూ అక్క. థ్యాంక్స్ అండి కృష్ణ గారు, కంటిన్యూ చేస్తాను. నాకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉంటాను. నాకు చిరాకు వస్తే తొందరగానే వెళ్ళిపోతాను నేను. చెప్పండి కృష్ణ గారు, ఎలా ఉన్నారు? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్? దేనికండి సర్ప్రైజ్? నేను డైలీ వస్తాను, ఈవినింగ్ టైంలో రాను లైవ్లోకి. సో మార్నింగ్ అండ్ నైట్ వస్తాను కదా. సో ఇవాళ సండే కాబట్టి ఈవినింగ్ కూడా లైవ్ పెట్టాను. అందుకేనా సర్ప్రైజ్? స్పెట్స్ ఎక్కడ సోదరి? స్పెట్స్ నైట్ టైంలోనే పెట్టుకుంటానండి, మార్నింగ్ టైంలో స్పెట్స్ పెట్టుకోను. సో ఎందుకు అంటే నైట్ టైంలో లైట్ ఫోకస్కి హెడేక్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి స్పెట్స్ పెట్టుకుంటాను. హాయ్ అండి శ్రీను గారు, హాయ్. అందుకని చెప్పి మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ స్పెట్స్ యూజ్ అయ్యి నైట్ టైంలోనే యూజ్ చేస్తాను. గుడికి వెళ్ళొచ్చారా? ఇంట్లోనే పూజ. ఓకే బాయ్. ఓకే బాయ్ అండి శ్రీను గారు, బాయ్. సో ఇంకా కృష్ణ గారు తిన్నారా మధ్యాహ్నం లంచ్? ఓకే. వేర్ ఈస్ యువర్ ప్రసాదం ఏం చేయలేదండి. నేను జస్ట్ ఏమంటారు బెల్లం కానీ షుగర్ కానీ వేసి పెడతాను చిన్న గిన్నెలో దేవుడికి. ప్రసాదం అయితే ఏం ప్రిపేర్ చేయను. పూజ నేను డైలీ చేస్తానండి, ఈరోజు కదా. అంటే ఈవినింగ్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాక ఈవినింగ్ టైంలో మీరు చూసారు కదా. సో ఇది మార్నింగ్ టైం కదా, ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు నేను, అందుకే విత్ బొట్టుతో అలానే ఉన్నాను. మీరు ఎప్పుడు ఈ డే టైంలో లైవ్లోకి రాలేరు కదా. గుడ్ సోదరి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కృష్ణ గారు. నారనీకు మాయి దీపం కార్తీక దీపం చేరని ప్రాణ దీపం కర్పూర దీపం. పక్కన వాళ్ళు మనం కాదు. నా వాయిస్ ఎక్కువ వినిపిస్తుందా? సో సాంగ్ బాగుంది కృష్ణ గారు. నారనీకు మాయి దీపం కార్తీక దీపం. పక్కన వాళ్ళు బట్టలు ఎత్తుకోలేదు, నేను కాదు, పక్కన ఇంట్లో వాళ్ళు. సో మనం కాదు, మనం ఓన్లీ వాషింగ్ మిషన్. ఇంకా చెప్తాను, బట్టలు వేసి బాగా రాసేస్తున్నారు, అందుకే అంత పెద్ద సౌండ్ వస్తుంది. సో బయట వెనకాల కూర్చుందనమాట. నేను గట్టిగా మాట్లాడితే అందరికి వినిపిస్తుంది కదా, అందుకని చెప్పి స్లోగా మాట్లాడుతున్నాను. నడిపిస్తుంది బట్టలు